అల్లడి చేయకుండా అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ ప్రత్యూష. వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీస్ డ్రీమ్ వరల్డ్. సో మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో మీరు తమ్నెయిల్ చూసి ఉంటారు కదా, మా అంశు బర్త్డే వ్లాగ్ అనమాట. అంశు బర్త్డే వెరీ స్పెషల్. వై బికాజ్ ఆగస్ట్ 15th అంశు పుట్టాడు. సో ఏంటంటే అందరూ క్లాస్లో కేక్ కట్ చేస్తే వీడు స్టేజ్ మీద కేక్ కట్ చేస్తాడు. పేరెంట్స్ ఎవరికైనా పిల్లల బర్త్డే స్పెషలే కదా, మాకు మోస్ట్ స్పెషల్ బర్త్డే అనమాట. మార్నింగ్ 8:45 ఆ టైంకి మేము స్కూల్కి వెళ్ళాము కేక్ కట్ చేయించడానికి. కేక్ కట్ చేసిన తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ అయింది. ఫ్లాగ్ హోస్టింగ్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ స్కూల్లోనే ఉన్నాము. తర్వాత ఇంటికి వచ్చాము. బర్త్డే ప్రిపరేషన్స్ ఉన్నాయి కాబట్టి త్వరగా ఇంటికి వచ్చాము. కుకింగ్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ చూసుకున్నారు, నేను డెకరేషన్ చేస్తున్నాను. మా మమ్మీ మా డాడీ మధ్యాహ్నం 2-2:30 ఆ టైంకి వచ్చారు. ఫుడ్ స్పెషల్స్ ఏంటంటే ఫిష్ ఫ్రై, చికెన్ బిర్యానీ, సాంబార్. నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ కర్రీస్ వండారు. బయట క్యారిడర్లో కుక్ చేద్దాము అనుకున్నాము, వర్షం స్టార్ట్ అయింది. సో బయట వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. ఫిష్ ఫ్రై టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఫస్ట్ ఫిష్ ఫ్రై లోపల ఆంటీ స్టార్ట్ చేశారు. ఎక్కువ టైం ఎందుకు పడుతుంది అంటున్నానంటే మేము ఆయిల్లో ఫ్రై చేయలేదు, ప్యాన్ మీద ఫ్రై చేశారు ఆంటీ. చాలా ఓపికగా ఫ్రై చేశారు. సో ఫిష్ ఫ్రై అయితే చేసేసారు ఆంటీ. ఇంకా ఇప్పుడు బిర్యానీ, కర్రీస్ స్టార్ట్ చేస్తారు. నేను డెకరేషన్ చేస్తున్నాను. డెకరేషన్ అలానే చేయాలి, ఇలానే చేయాలి అని అయితే ఏమీ అనుకోలేదు ఫస్ట్. సో నాకు వచ్చినట్టు చేసేసాను. అంశు ఫస్ట్ బర్త్డే తప్ప రిమైనింగ్ బర్త్డేస్కి నేనే డెకరేట్ చేశాను. డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యాక ఫైనల్లీ డెకరేషన్ లుక్ చూసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు డెకరేట్ చేయడానికి ఇంకా టైం లేదు, లేకపోతే ఇంకా టైం తీసుకొని చేసేదాన్నేమో. బెలూన్స్ దగ్గర టైం అంతా అయిపోయింది. నేను ఫస్ట్ డెకరేషన్ గురించి పెద్దగా పట్టించుకోలేదు, అప్పటికప్పుడు అనుకున్నవే ఇవన్నీ. సో అందుకే కలర్ కాంబినేషన్ కుదరలేదన్నమాట. బెలూన్స్ 2 కలర్స్ కాబట్టి 2 బెలూన్స్ని పేర్ చేశాను. తర్వాత 4 బెలూన్స్ని జాయిన్ చేశాను. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి థ్రెడ్తో వ్రాప్ చేసుకుంటూ వచ్చాను. డెకరేషన్ సగమైన తర్వాత మా డాడీకి కలర్ కాంబినేషన్ నచ్చలేదు. బెలూన్స్ పింక్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా పింక్ అయిపోయింది, కలిసిపోయింది కదా, వేరే కలర్ అయితే బాగుండేది అనుకున్నాము. డెకరేషన్ చేస్తూ ఉంటే ఇలా అనిపించింది లాస్ట్లో. సో మా డాడీ మల్టీ కలర్ బెలూన్స్ తీసుకురావడానికి వెళ్ళారు. అప్పటికే టైం అయిపోయింది, ఇంకా ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంట్రెస్ట్ కలర్ కాంబినేషన్ దగ్గరే పోయింది. ఏదైనా చేస్తూ ఉంటేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటారు కదా. నెక్స్ట్ టైం బెటర్ లక్. నెక్స్ట్ టైంకి ఇంకా బాగా చేయొచ్చేమో, చూద్దాం. డాడీ వచ్చే టైంలో రిబ్బన్స్ని కర్ల్స్గా చేస్తారు కదా, అవి చేస్తున్నాను. ఈ టైంలో నేను రిబ్బన్స్ని బెలూన్స్కి సెట్ చేశాను. అంశు అందరినీ చూసి బాగా యాక్టివ్ అయిపోయాడు. స్కూల్ నుంచి రాగానే నిద్రపోయాడు. వాడు లేచి చూసేసరికి ఇల్లంతా హడావిడిగా ఉండడంతో ఇంకా అల్లరి ఎక్కువైపోయింది.
బెలూన్ డెకరేషన్ గురించి చాలాసేపు మాట్లాడినట్టున్నాను. వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేస్తే సాటిస్ఫాక్షన్ ఉండదు. వీడియోకి వాయిస్ ఇవ్వాలి. వాయిస్ ఏమి ఇవ్వాలి? ఏదో ఒకటి మాట్లాడాలి కదా. వ్లాగ్స్ చేసేటప్పుడు ఏం మాట్లాడినా బోర్గా ఫీల్ అవుతున్నారా అన్న ఫీలింగ్ నాలో ఉండిపోతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే కామెంట్ వల్ల ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కూడా తెలుస్తుంది. ఎనీవే ఫైనల్లీ డెకరేషన్ ఇది. సెకండ్ కేక్ కటింగ్కి టైం లేదు, అందరూ వచ్చేసారు, ఇంకా మేము రెడీ అవ్వాలి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేయండి. తెలుసు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.